నాటకాలు ఆడాడని. ఎస్ కరెక్టే. మీరేమో రాగానే 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, అసలే ఇవ్వట్లేదుగా. ప్లస్ ప్రతి నెల ఎప్పటికప్పుడు పెన్షన్లు పెంచేస్తామని చెప్పారు. ఇది పెన్షన్లు కొత్త పెన్షన్లు ఎప్పటికప్పుడు ఇస్తాం, ఏ నెలకా నెల అన్నారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదు 20 నెలలు అయినా కూడా. ఈ 2 ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కదా మీరు. 60 ఏళ్ళు దాటగానే ఎప్పటికప్పుడు పెన్షన్ ఇస్తామని చెప్పారా లేదా మీరు? చెప్పలేదంటే పోనీ చెప్పండి ఆ మొక్క. అట్లాగే చనిపోయిన వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ భార్యలకు అన్నారు, ఇప్పుడు అదేదో ఇస్తున్నారంటారు స్పౌజ్ పెన్షన్ వరకు, అంతే. స్పౌజ్ పెన్షన్ వరకు నడుస్తుంది, మిగతాది లేదు. లేకపోతే నిరుద్యోగ భృతి, స్కిల్ డెవలప్మెంట్ నువ్వు చెప్పేది ఏంది, ఎప్పటి నుంచినో ఉంది అది. దాంట్లో ఏముంటది, ట్రైన్ అవుతాడు, ఆడు దవనాడు బాగుపడతాడు, పేరుకి నీ సర్టిఫికెట్ అది అదనంగా పనికి వచ్చేది తప్పించి నువ్వు చేసేది ఏం లేదు. కనీసం అమీర్పేటను జేఎన్టీయూ లాంటి వాళ్ళని ఏమైనా ఇక్కడికి తీసుకొచ్చి నేర్పిస్తున్నారే, ఏం లేదు కదా. వాళ్ళు బాగుపడితే నా గొప్ప అని చెప్పు, వాళ్ళు కనుక ఫెయిల్ అయితే కనుక వాళ్ళ జాతకంతనం అని చెప్పు అన్నట్టుంది. నిరుద్యోగ భృతి లేదు, 50 ఏళ్ళ పెన్షన్ లేదు, మహిళలకు 1500 లేదు. ఇవి రైతుకు సంబంధించి 14,000, అది 3 టర్మ్సే. ఇప్పుడు దీంట్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం ఈ నెలలోపు ఇవ్వకపోతే, ఫిబ్రవరి ఇది అయిపోయింది, మార్చి 31 లోపు ఇవ్వబోతే 2వ ఏడాదిలో కూడా ప్రజలు మోసం చేసినట్టు రైతుని. అంతే కదా. 14,000 అన్నారు పోనీ చివరికి, ఆ 14,000 ఇప్పుడు 2 విడతలేగా వేసింది వీళ్ళు. 3వ విడత వేయాలి కదా. 3వ విడత కనుక ఏప్రిల్ వేస్తే ఈ